నమస్తే అండి. ఇవాళ పెసరవకాయ తయారీ విధానం చెప్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: దోరగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు పొడి చేసి పెట్టుకోవాలి, కారం 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవగుండ 5 స్పూన్లు రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక పెద్ద మామిడికాయ తరిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఈ పెసరగుండ, కారం, తగినంత ఉప్పు, ఆవగుండ 5 స్పూన్లు వేసుకోవాలండి. పసుపు తగినంత వేసుకోవాలి. మెంతులు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇంగువ 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలుపుకుని ఈ మామిడి ముక్కలు తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అప్పుడు ఒక గ్లాసు నూనె తీసుకుని పోసుకొని కలపాలండి. బాగా ముక్కలు, పిండి అన్నీ, నూనె అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒకరోజు ఆగితే బాగా ఊరుతుందండి. అది ఊరాక తింటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది, చలవ చేస్తుంది. శ్రీమాత్రే నమః.